నాకు డబ్బు ఇవ్వడం ఇష్టం లేదు. ఇటు చూడమ్మా, ఈయన నా కాళ్ళు పట్టుకుని బతిమలాడాడు కాబట్టే సుందరం తరపున సాక్ష్యం చెప్పడానికి వచ్చాను. నా చెల్లెలు చనిపోయింది, తను మళ్ళీ తిరిగి రాదు. దేవుడి దయ వల్ల సుందరం నిర్దోషిగా మళ్ళీ విడుదలయ్యే ఛాన్సు మీకొచ్చింది. మీ దగ్గర డబ్బుంది, నా దగ్గర లేదు. నిజంగా డబ్బు కోసమే సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకున్నానే కానీ మనస్ఫూర్తిగా కాదు. ఇందువల్ల కష్టాలు పాలయ్యేది మీ భార్యాభర్తలే. నేనొస్తా. మూర్తి, మూర్తి ఉండవయ్యా, ఎందుకంత కోపం? ఏదో చిన్నపిల్ల అలా అనేసింది, నేను మాట్లాడతానుగా. అమ్మా, ఆ దేవుడే మనకి మంచి దారి చూపించాడు. మనకి 2 లక్షల రూపాయలు ముఖ్యం, సుందరం ప్రాణం ముఖ్యం. 2 లక్షలు కాదు, 20 లక్షలు ఇచ్చైనా సరే మా అన్నయ్యని కాపాడుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. కానీ ఇతని మాటలు నమ్మడానికి నేను రెడీగా లేను. హేమా, కొన్ని పరిస్థితుల్లో ఎలాంటి వాళ్ళని కూడా నమ్మాలి, వేరే దారి లేదు. 2 లక్షలేగా హేమా, పోతే పోయింది ఇవ్వమ్మా. ఈ డబ్బు ఇవ్వకపోవటం వల్ల అన్నయ్య విడుదల కాకుండా పోతే? అవునమ్మా, ప్లీజ్. అదినా, లాయర్ రాజాగారున్నారు కదా, ఆయన ఒక మాట అడుగుదాం. హేమా, ఏమిటమ్మా ఇది? ఏదడిగినా రాజారాని రాజాని అడుగుదాం అంటావు? అతనేమైనా జోష్యుడా? హేమా, మీ అన్నయ్య జైలుకెళ్లేటప్పుడు అన్ని బాధ్యతలు నీకు అప్పజెప్పమంది నేను. అదే తప్పైపోయిందమ్మా. నువ్వు విప్పకపోయినా పర్వాలేదు, నా నగలన్నీ అమ్మైనా ఆ డబ్బు నేనే ఇస్తాను. వదినా, ఎంత మాట అన్నావు? నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. నాకు నువ్వే కావాలి. 2 లక్షలేంటి, ఎంత నేవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇటువంటి నా గౌరవాన్ని తాకట్టు పెట్టాను, నా పరువు తీయకు. మంచి పనులు చేస్తే చప్పట్లు కొట్టడం పద్ధతి. రాజా, కళ్యాణ్ సార్ ఈ లాయర్ గారు లేని టైంలో ఇతని గురించి ఆహా ఓహో అని పొగిడారు. ఇక మీదట నేను ఇక్కడ ఉండటం అవమానం. నేనొస్తా, కోర్టులో కలుద్దాం. ఓకే, దయచేసి వెళ్ళండి. నిన్ను వెళ్ళవయ్యా. ముత్తు, రాజా, ఎందుకు చెక్కుని చింపేశావు? ఒక ముఖ్యమైన సాక్ష్యం చెడగొట్టావే. ఏమనుకుని చెక్కునిచ్చారు? దానివల్ల ఏం లాభమో తెలుసా? నువ్వు చదువుకున్నావు గదా, నీకు తెలీదా? సుందరం తరఫున సాక్ష్యం చెప్పడానికి అగెనెస్ట్ తరఫు సాక్షికి మీరు చెక్కిచ్చారంటే కేసు మనకు అగెనెస్ట్ కాక ఏమవుతుంది? నేనెంతగానో చెప్పి చూశాను. మూర్తి మనకు ద్రోహం చేయడు. ఏ నమ్మకంతో అలా చెప్తున్నారు? మీరు 2 లక్షలు ఇస్తే ఆ పరమశివం 4 లక్షలు ఇస్తాడు. నిజమే, నేను ఆలోచించలేదు, వాడు అడిగాడని. ఆఖరిసారిగా చెప్తున్నా, ఇక మీదట నాకు తెలియకుండా ఈ కేసు విషయంలో మీరెవ్వరు ఎటువంటి సాక్షిని కలిసినట్టు నాకు తెలిసినా ఆ తరువాత నాకు ఈ కేసుకు ఎటువంటి సంబంధం ఉండదు. ఇప్పుడు అందరికీ తృప్తే కదా? చేతికొచ్చింది జారిపోయినట్టు సడన్ గా రాజాగడొచ్చి కార్యాన్ని సెడగొట్టాడు. ఆడా టైంకు రాకపోయి ఉంటే. వచ్చాడుగా, ఇంకా రాకపోతే అంటావే? రే, అప్పుడే చెప్పాగా రాజాకి బుద్ధి మాత్రమే కాదు శక్తి కూడా ఉందనే. రే, ఇప్పుడు చెప్పేవే ఇంకొకసారి నా మొహం చూసి చెప్పు. రాజాకి బుద్ధి శక్తి 2 ఉన్నాయి. నా సొమ్ము తింటూ నన్నే అవమానిస్తారా? బచ్చాగాడు, ఆ కుర్రాడి గురించి నా దగ్గరే పొగుడతావురా? రే తులసి, అయ్యా తొందరగా వెళ్ళి ఆ కాజీపేట రంగని రమ్మను. నేనుండగా ఆడేందుకయ్యా? మీరందరూ తింటానికేరా ఉంది, పని చేయాలంటే వాడే కరెక్టు. అలాగేనయ్యా. మీరేం దిగులు పడకండి, బెండు తీస్తాగా. आवो प्रिया गुलाबी என்னது ஐயா ஐயா ஜிங்கோ आवो प्रिया रसगुल्ला आवो या कोई गुलाबी रसगुल्ला जगोली मालोता. ఎవరయ్యా నువ్వు? నీ తెలీదా అక్క? తెలీదే, ఎవరు? నీలాంటి అక్కలకు నేను తప్పకుండా తెలిసి ఉండాలి. తొందరగా చెప్పు, నాకు అవతల పనుంది. నాకు బయట చాలా పనుంది. అర్థమయ్యేటి చెప్తానే. పిచ్చిరాజు కోట అని పెద్ద జమీను. ఏమైంది? దానికి కాలే,
అది బానే ఉంది. అక్కడ 3000 ఎకరాల్లో పొలం, ఆ తర్వాత 400 మామిడి తోట, సెంటర్లో ఇంద్రభవనం లాంటి ఇల్లు. అక్కడ 500 మంది పని చేస్తుంటారు. అందులో 300 మంది మగాళ్ళు, 200 మంది ఆడాళ్ళు, కొసరిగా 5 నాలాంటి వాళ్ళు. అంతే కదా. ఏంటది వినకుండా వెళ్తున్నావు? అక్కోయ్ అక్కోయ్, ఏంటి సగంలో వదిలేస్తున్నావు? హైదరాబాద్ అటు ఇటు తిరుగుతుంటాయే పచ్చగా ఏంటి బస్సులు, అందులో 50-60 ఈయన సొంతం. నీళ్లలో తిరుగుతుంటాయే, అదే సముద్రంలో, అక్కడ ఉంటాయి. ఏంటవి? షిప్పులు. 65 ఈయన సొంతం. లెక్కలేనంత ఉంది. లెక్కలేనంత బంగారం, లెక్కలేనంత డబ్బు, లెక్కలేనంత అయ్యగారు వచ్చారు. వారేనా ఆ జమీందారు? అవును. కాదు కాదు, ఆయన జమీందారు గారి పక్కింటి ఆయన. అచ్చి, ఏంటక్కలా అన్నావు? ఈయనకి 2500 ఎకరం పొలం ఉన్నాయా? తీసుకోబోతున్నారు. ఈ మధ్య రాజకీయాల్లో చేరి 2 చేతులా సంపాదిస్తున్నారు. ఎక్కో ప్రియా ప్రియా రండి, లోపలికి రండి. నాకు కస్టమర్లంతా ఒకటే, జమీందారైనా ఒకటే, నగల వ్యాపారైనా ఒకటే. అవును, అక్క పెద్ద ప్రజానాయకురాలు. నువ్వు అనుకుంటున్నటువంటి కస్టమర్ని కాదు నేను. అలాంటప్పుడు ఎందుకు ఈయన్ని ఇక్కడికి తీసుకొచ్చావు? విషయం ఉందక్క, మ్యాటర్ నెమ్మదిగా బయటకు వస్తుంది. వస్తా. రాణి, నువ్వు నాకు సహాయం చెయ్యాలి. సహాయమా? నేనా? ఏం చెయ్యాలి? ఇటు చూడు, తిన్నగా విషయానికొస్తున్నా. నీ వల్ల ఒక సాయం జరగాలి. ఎంత డబ్బైనా ఇస్తాను. చెప్పింది చెయ్యి. నేను అమ్మాయిని ప్రేమించాను. డబ్బున్న అబ్బాయి దొరకగానే నన్నొదిలి అతన్ని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు తన మొగుడు హత్య కేసులో ఇరుక్కున్నాడు. నేను పగ తీర్చుకోవడానికి ఇదే సమయం. తను నీకు తెలియదు. అయినా అతను నీ కస్టమర్ అని కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పాలి. నేనలా చెప్పలేను. దయచేసి మీరు వెళ్ళండి. నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తానని చెప్పానుగా. నేను చేసేది పడిపోరుతే కావచ్చు, కాని ఇంకో ఆడదాని ఉసురు పోసుకోవడం పాపం కదా. మొదటిసారి చెయ్యబోయేటప్పుడైతే అది పాపం, రెండోసారి చేస్తే అది వృత్తి. ఆగు. సుందరం అనే అతన్ని కస్టమర్ అని కోర్టులో చెప్పావుగా, అలాగే ఇంకొకరి గురించి చెప్తే ఏంటి? అది సుందరం అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుండేవాడు, అందుకని. అబద్ధం చెప్పకు. సుందరం నిన్ను చూసింది కూడా లేదు. చెప్పు, నిజం చెప్పు. నీకు సుందరం తెలుసా? కోర్టులో చెప్పింది అబద్ధమేగా? చెప్పు, అబద్ధమేగా? అవునండి. ఎవరో నీకు డబ్బిచ్చి అలా చెప్పమని చెప్పారు. నువ్వు తప్పుడు సాక్ష్యం చెప్పావు. ఆ విధంగా చెప్పినందుకు ఎంత డబ్బిచ్చారో దానికి 2 డబ్బు నేనిస్తాను. నువ్వు నిజం చెప్పాలి. వద్దండి, డబ్బేమీ వద్దు. కోర్టులో మీరెలా చెప్పమంటే అలాగే చెప్తాను. నేను చెప్పినట్టు చెప్పక్కర్లేదు. నిజమేంటో చెప్తే అది చాలు. సుందరం నీ కస్టమరా? కాదండి. ఒక్కసారైనా సుందరం ఇక్కడికొచ్చాడా? లేదండి. ఇదే కోర్టులో చెప్తే చాలు.